స్వామిలాగా ముక్కొట్టుకోండి, స్వాహ తీసుకోండి. ఇట్లాగే ఈ ఉత్తేజంలో బహుద వ్యాగ ఓం భువః ఓం మహః ఓం గవః ధియాయోన ప్రచోదయాత్ అంటే ఈ రోజు మన సంస్కృతంలో ఏమంటాం, ఆదివారం కాదు, భానువాసరే. అంటే భానువారం అంటే సరస్వతి విద్యావల సిద్ధరుస్తూ పౌడపాలగోత్రోపస్య మిదమన గౌతమ నామదేశ్య కళ్యాణ ప్రాప్తిరస్తు అస్య నిర్మాణమానస్య తిరుపాలగోత్రోపస్య గంగా నామదేశ్య తిరుపాలగోత్రోపస్య వెంకటేశ్వర నామదేశ్య వెంకటరావు నామదేశ్య తిరుపాలగోత్రోపస్య వెంకటదుర్గం నామదేశ్య తిరుపాలగోత్రోపస్య సుబ్బారావు నామదేశ్య సహా ధర్మం అంటే వాళ్ళ కుటుంబ యజమానులు క్షేమ స్థైర్య అభయాయురారోగ్య ఐశ్వర్య. మీ పేరు చెప్పుకోండి, మీ ధర్మపుత్రి సౌభాగ్యక్షంద్రవదృశ్య నాగమణిధరణామదేశ్య సౌభాగ్యవతి జయలక్ష్మీనామదేశ్య. మీరందరూ కూడా అనండి, అస్మాగం. నమస్కారం చేసుకోండి. అస్మాగం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యామి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం. ఇప్పుడు ఏం కావాలి కలియుగంలో మన అయిన తర్వాత చెప్పండి, అది అందరూ ఇక్కడ ఆస్తులే ఇంకా సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యావి సరస్వతి గణపతి స్థాపయామి పూజయామి. విశ్వసేనం ధ్యాత్వా నమస్కారం చేసుకోండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వరానస్వన్నోదవిశ్వేదనాథనమేమహాగణాధిపతయే నమః. శ్రీజ్ఞాయామి సమర్పయామి. స్వామివారికి రథ యజ్ఞోపవేతం సువర్ణ యజ్ఞోపవేతం జరిగింది. ఎంత సుందరమైన రూపంలో ఉన్నాడు స్వామి. ద్వారకాధీమంలో 2 బ్రహ్మోత్సవాలు జరిగినాయంటే మనకి చూడండి, అంటే వల్మీకల భర్తల యొక్క అన్యోన్య దాంపత్యంగా ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఉన్నాడు, పాలన చేస్తున్నారు. ఉండేటప్పటికీ మన్మధుడు తెలుసు కదండి మనకి, మహాసుందరవంతుడు మహా తేజవంతుడు మన్మధుడు ఉన్నాడు. చూశాడు మన్మధుడు. ఎప్పుడైతే చూశాడో ఒక కిటికీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాదము రూపము పాదము బ్రహ్మకదేన పాదము.
సంధ్యారాజిత ఇంద్రకండ సేతుకండ తామ్రకండ భరతకండ మహాకండాత్మయే విష్ణీన భూమండలే లక్షయోగేన జంబోత్తే భరతకండే భరతేర్షే మీరు దక్షిణాయ శ్రీరంగా ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరి యోజనేశే వల్మీక సన్నిధో కళ్యాణ మండపే ప్రభు షష్ఠ సంవత్సరాల అందరూ కూడా చెప్పండి మయా సహ దశ పూర్వేషాం దశ పరేషాం మత్వంశానాం మాతృవంశానాం लोकबन्धुवे लोकदात्रने लोकत्रया समाहित देवा सुब्रह्मण्या नमो 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 श्री सुब्रह्मण्या पालिसु नम्मनु अमितवरण्या नागन रूपदि नेलेसिद देवा सुब्रह्मण्या नमो 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 श्री सुब्रह्मण्या శ్రీరామ్ సీతారాం నమస్కారం చేసుకుని సంకల్పం ఉంటే మంచిది. స్వామి ఈ శివుడికి ఎంటే మంచిది, అది నమస్కారం చేసుకోండి. నాద విశ్వామిత్ర పరాతరాత్మ వశిష్ఠ వామదేవ మార్కండే సప్తభీనాం సీతాన్ను హరికాండవీరిక విక్రమార్క భూతరాజాద పుణ్యపురుషాణాం జంబు గోవింద నమ పార్వతీ పతే హర 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 మహాదేవ్ దేవతారాబలం సంతృపం విద్యాబలం దైవబలం సంతాన వల్లీ దేవా సుబ్రహ్మణ్య ఇక్కడికి వినపాలి స్వామికి మన కూడా వచ్చేది. సంతాన వల్లీ దేవా నాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సంతాన వల్లీ దేవా నాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేలు వేలు మురుగా 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 ఏలు వేలు మురుగా గోయిందా గోయింద. ఎక్కడ నైనాలు చూసుందర గారు ఎక్కడ కనపడుతుందండి? నైనాలు చూసుందర గారు గోయిందా పార్వతీపదే హరహరదేవ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యాయ షణ్ముఖాయ కర్కోటకాయ అనంతాయ ఆదిశేఖరాయ మంగళ గోవింద గోవింద. మాంగళ్య పూజ జరుగుతుంది. సీతారామ కళ్యాణం స్వామి కీర్తన. మన సుబ్రహ్మణ్యం కళ్యాణం చూడమురారండి మన వల్లి దేవి కళ్యాణం.
గ్రామంలో సాక్షాత్తు స్వయం భూమేశ్వర స్వామి ఎంత అద్భుతమైన క్షేత్రం. మన అదృష్టం చూడండి, కంచి పీఠాధిపతి నుంచి, కంచి శృంగేరి పీఠాధిపతి నుంచి రేపు భరతనాట్యం కూచిపూడి ఆమె అవార్డులు తీసుకున్న అమ్మాయి చాలా అద్భుతమైంది. రేపు చాలా అద్భుతంగా భరతనాట్యం కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న అమ్మాయి, ఆమె అవార్డులు తీసుకున్న అమ్మాయి చాలా అద్భుతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోవింద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోవింద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోవింద. 7,000 మురుగా 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 7,000 మురుగా 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 7,000 మురుగా 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 7,000 మురుగా. స్వామి దగ్గర కావాలి. అలాగే మన ఒంగూరు ఎమ్మెల్యే గారి వచ్చారు కావున స్వామి గారి ఆశించి వెళ్ళవల్ల ఉండడానికి వస్తున్నాం. ఆడవాళ్ళందరూ కూడా నమస్కారం చేసింది. మీ మాంగళ్యాన్ని నమస్కారం చేసింది స్వామికి. మీ మంగళసూత్రాలు నమస్కారం చేసి ఆ మంగళసూత్రాలు సుమంగళిగా ఉండాలని నమస్కారం చేస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా నమస్కారం, మీ మాంగళ్యాన్ని నమస్కారం చేస్తుంది. మాంగళ్యదార ముహూర్త సుముహూర్తోస్తు. నమస్కారం చేశారు బాబు, నమస్కారం చేశారు. నమస్కారం చేసుకున్నాము. నమస్కారం చేస్తాం. మందికి భోజన ఏర్పాట్లు అన్నదానం ఏర్పాటు చేయబడింది. చాలా ప్రతి ఒక్కసారి కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో వచ్చి భోజనం చేసి స్వామివారి తిరుపతి అధికారులకు వస్తున్నారు. మేలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు మేలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం చూతమురారండి. కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు మేలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం
కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు నీలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా అందరికీ నమస్కారం. ఈనాడు శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిగింది. ముఖ్యంగా మీరంతా చక్కగా చూశారు. చూసిన వారంతా కూడా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అందరూ కూడా భోజనాలు చేసేవలసిందిగా కోరుతున్నాం. రేపు షష్ఠి, అందరూ కూడా వచ్చి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదం ఇక్కడ ఉంటుంది. అందువల్ల అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా రేపు కోరుతున్నాం. అలాగే ఆ వందిరిగాడి నుంచి ఈ గుడి వరకు నడలేని వారికి, వృద్ధులకి ఆటోలు కూడా అరేంజ్ చేశారు. అందువల్ల అక్కడి నుంచి ఆటోల్లో రావచ్చు, వచ్చి నడిచొచ్చు, వారు కూడా నడిచి వచ్చేస్తూ ఉండండి. ముఖ్యంగా కార్లు కూడా సుబ్బరాజు గారు గోడౌన్లో పెట్టేస్తాం మంచిది. ముఖ్యంగా మన ఊరిలో స్వయంభూవి స్వామి, అందువల్ల ఈ స్వామి గుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే అందరికీ శుభాలు జరుగుతాయి. సంతానం లేని వారికి ఇక్కడ సంతానం జరుగుతుంది. అలాగే కళ్యాణం అవ్వాలన్న కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే కుటుంబ సమస్యలు కూడా తీరుతున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థించి కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఇవాళ ఇక్కడ కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇంకా జరిగింది. కళ్యాణం జరిగిన తర్వాత అందరికీ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు కూడా ఇక్కడ అదే మా నాగు అలాగే మురళి గారు అల్లుడు వాళ్ళ కలిపి అన్నదానం కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మాకు షష్ఠికి ఇక్కడ షష్ఠి రోజుని సంతర్పణ జరపడం అనేటువంటిది ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు బట్టి తీర్థ రోజుని అన్న సంతర్పణ అంటే చాలా కష్టం. ప్రతి సంవత్సరం ఏంటంటే మాకు వాతావరణం అనుకూలించి మాకు పార్కింగ్ అయ్యేనేమో దగ్గరలో పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల పార్కింగ్ ఏమో చాలా ఇబ్బంది జరుగుతుంది. భక్తులందరూ గమనించి కార్లు అవి కూడా ఎమ్మెల్యే గారు వచ్చింది. అది సాల్ కమ్మానండి. చెప్పారు మీరు కూడా మీరందరూ సరే అనుకున్నానే కొంచెం అనుకున్నాం చెప్పండి. శీఘ్ర కళ్యాణ ప్రాప్తరస్తు. నెల 15 రోజులు కుదిరిపోతుంది మీకు. 45 రోజులు కుదిరిపోతుంది. గురువు రాక్షంతలు అందరికీ నమస్కారం. పడమర విప్పర్రు గ్రామంలో వేయించినటువంటి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణాలను తిలకించడానికి రావడం జరిగింది. చాలా సర్వాంగ సుందరంగా ఈరోజు కళ్యాణాన్ని గ్రామస్తులు గొప్పగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం సుమారు 100 సంవత్సరాలు పైబడి నుంచే, నా చిన్నప్పుడు కూడా 50 సంవత్సరాల క్రితమే నేను మా నాన్నమ్మ గారు తాతయ్య గారితో వచ్చినప్పుడు కూడా ఇక్కడ మాకు ఆనవాయితీగా ఉన్నటువంటి చెవులు కుట్టించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ, అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వచ్చి స్వామిని మొక్కుకుంటాం. కళ్యాణం కావాల్సిన వాళ్ళు స్వామివారికి ఇక్కడ వారి మొక్కులు తీర్చుకోవడం, అలాగే ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయటం వల్ల ఎంతోమంది కొన్ని వేల మందికి
మరి పిల్లలు పుట్టడం కానీ కళ్యాణం అవడం కానీ జరిగింది. ఇదంతా ప్రతీక. అలాగే షష్ఠి సందర్భంగా మరి ఇక్కడ విశేషమైనటువంటి పూజలు, కళ్యాణం, అలాగే ఇక్కడ వెలిసిన స్వామి, ఎందుకంటే పుట్టమన్ను ఉండటం ఈ ఎక్కువగా చాలా క్షేత్రాల్లో ఈ నాగేంద్రుడు అక్కడ పుట్టలో నుంచి రావటం, పుట్టలో ఉండటం, కొలువు తీరటం, పుట్టమన్ను ఉండటం అన్నీ కూడా ఇక్కడ నిదర్శనంగా ఉండటం జరిగింది. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వచ్చి సుమారు ఇప్పుడు 40-50 వేల మంది ఈ షష్ఠి రోజున ప్రత్యేకంగా చుట్టుపక్కల 20-30 గ్రామాల నుంచి స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించడం, అలాగే సుమారు 30 నుంచి 40 వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా, అంటే అది షష్ఠి రోజునే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా గొప్పగా నిర్వహించడం అనాదిగా వస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని పెద్దలు ఎక్స్-ఎమ్మెల్యే గారు పసల కనకసుందరరావు గారు, వాళ్ళ మిత్ర బృందం, అలాగే గ్రామస్తులు వాళ్ళందరి సహకారంతో ఈ రోజున అది దేదీప్యమానంగా కొనసాగడం జరుగుతూ ఉంది. తప్పకుండా స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరికి కుటుంబానికి కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాది. వ్యవసాయదారులందరికీ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా మరి మంచి జరగాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ షష్ఠి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం మా మహద్భాగ్యంగా కూడా నేను తెలుసుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ ప్రతి మంగళవారం అలాగే ఈ ఒక్కరోజే కాదు, ఈ 30,000 మంది 40,000 మందికి ఇక్కడ ఈ రోజున క్షేత్రంలో భోజనం పెడతామే కాకుండా ప్రతి మంగళవారం కూడా, ఎందుకంటే మంగళవారం స్వామివారికి ప్రతీక అని చెప్పి ఇక్కడ ఎక్కువగా మంగళవారం భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి మంగళవారం కూడా సుమారు 1000 నుంచి 2,000 మంది భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఈ యొక్క గ్రామస్తుల సహకారంతో, అలాగే భక్తుల సహకారంతో మెండుగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి స్వామివారిని దర్శించండి. ఎందుకంటే అందరికీ తెలుసు, బట్ అయినా కూడా ఒక్కసారి ఈ పడమర విప్పలో ఉన్నటువంటి వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని, స్వామిని ఒకసారి దర్శించి మనకు తమ కోరికలు తీర్చుకుని నెరవేర్చుకోవాల్సిందిగా భక్త జనాలందరికీ కోరి ప్రార్థించుకున్నాను. థ్యాంక్ యూ. వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే బాలసుబ్రహ్మణ్య స్వామి మన స్వామి ఈ షష్ఠి సంవత్సరంగా ఈ స్వామి లీలలు అనేకం చాలా విచిత్రంగా కూడా జరుగుతున్నాయి. చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. కింద షష్ఠికి 6 రోజులు ఉందనగా ఇక్కడ ఫ్లోరింగ్ అది వేయడం జరుగుతుంది. అప్పుడు ఒక స్వామి వచ్చి ఇక్కడ కళ్యాణం పెట్టుకున్నారు, ఇక్కడ హోమోది అని. మా మిల్లర్ అది సౌండ్ వస్తుందని చెప్పి ఆయన చిరాగ్గా వచ్చి మేము ఇక్కడ పూజ పెట్టుకున్నాం, మీరు మిల్లర్తో పెట్టుకుంటే మాకు పూజ ఎలాగైనా పడతాయి, మంత్రాలు ఎలాగైనా పడతాయి అని చెప్పి ఆయన కేకలేయడం జరిగింది నన్ను. సరే అని వెంటనే మిల్లర్ ఆపిచ్చేసాం. మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ వచ్చాడు ఆయన. స్వామి మీరు పూజ పెట్టుకున్నప్పుడు మాకు చెప్తే ఇక్కడ పని ఆపుకుంటాం, మీరు అది భావ్యం కాదు స్వామి అని ఆపేసి పని వాళ్ళు వెళ్ళిపోమన్నాం. మళ్ళీ ఆయన మొన్న 2 నెలల కిందట రావడం జరిగింది. స్వామి ఆ రోజు ఇక్కడ పూజ చేసుకున్నాం, స్వామిని మొక్కుకున్నాం, హోమం చేసుకున్నాం. ఒకేసారి ఒక అబ్బాయి అమ్మాయి మా మనవలు పుట్టారని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తే స్వామి లీలలో ఆవిడ అనిపించింది అనమాట. ఆ దాతే మొన్న నాగుల జ్యోతికి వచ్చిన అంతకుముందు 5 నెలలు కూడా వచ్చినప్పుడు కూడా ఈ స్వామికి షష్ఠి సందర్భంగా 35,000 పువ్వులు ఖర్చు అవుతుందన్నారు డెకరేషన్కి. ఆ ఖర్చు మేము ఇస్తామండి, మాకు ఆ అవకాశం కల్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గంటా సుబ్రహ్మణ్యం గారు 70,000 పెట్టి ఇక్కడ పూలంకణ కూడా చేద్దామనుకున్నారు, పురమాయించుకున్నారు కూడా. కానీ ఆయన వచ్చి మాకు పాప బాబు స్వామి ఒక్కసారే అనుగ్రహించాడు, కావున మాకు మొక్కుబడి ఉంది కాబట్టి మాకు ఇవ్వాల్సిందిగా వచ్చినామని ఆయన ఇంటికి వెళ్ళి అడిగితే సరే అని చెప్పి సుబ్రహ్మణ్య గారు కూడా అవడం జరిగింది. ఆ అడవికల వాస్తవులు ఆయన పొలంకర చేశారు. అలాగే స్వామి లీలలు అంటే మేము భోజనం పెడుతున్నాం. అప్పుడు 7 సంవత్సరాల కిందట షష్ఠికి పెడతామంటే ఒక ఆయన వచ్చి ఏమండి అంతా పెడుతున్నారు, ఈ ముతక బియ్యం పెడతామంటే మీరు స్వర్ణ బియ్యం నచ్చలేదు, మీకు కావాలంటే
ఎన్ని బస్తాలు అవుతాయి అన్ని బస్తాలు నేను ఇస్తానని చెప్పి చిరాగ్గా తిట్టడం జరిగింది. నన్ను 11 వారాలు అవ్వకుండానే ఆయనకి శుభం కలిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా శుభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము ఇంత కష్టపడినా ఆ ఒక్క మాట మాకు శుభం కలిగింది, మేము సంతోషంగా ఉన్నామని అలా ఆనందంగా మాకు చెప్తా ఉంటే ఈ కష్టాలన్నీ కూడా మేము మర్చిపోయి ఈ సేవ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు మన కుటుంబం కింద, మన గార్డెన్ పార్టీ కింద, అలాగే మన తోటలో జరుగుతున్నట్టు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రతి ఒక్కరు కూడా మనమే ఒక భక్తుల కింద, మన కుటుంబం కింద ప్రతి ఒక్క సమస్యలో ఆ 20,000 మందికి భోజనాలు ఏర్పాటు జరిగింది. కావున ప్రతి ఒక్కరు సుబ్రాయ పెద్ద గారు అబ్బాయి, నాగేంద్ర గారు అబ్బాయి కూర్చుంటారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా జయక్ గారు, మా మురళీబాబు గారు అమ్మాయి సుస్మిత వాళ్ళు బండి వారు చూసుకున్న తర్వాత బెంగళూరులో ఉంటారు ఉద్యోగ నిమిత్తం, వారు కూడా కూర్చుంటామని చెప్పి ఇద్దరు దంపతులు చక్కగా కళ్ళు పండుగ చాలా వైకుంఠం జరుగుతుందా ఈ పెళ్ళి అన్నట్టు మన స్వామి కుటుంబీకులందరూ వచ్చి మేము ఉన్నామని చెప్పి స్వామి కళ్యాణం వీక్షించినది చూసి ఇంత ఆనందంగా చేసినది నరసింహాచార్యులు గారికి. అలాగే మన నరసింహాచార్యులు ఉన్నారు, ఆయన నోటితో ఏదంటే అది అవుతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ అబ్బాయి జనరల్ స్వామి గారు ఉన్నారు, ఆయన కూడా అభిషేకం అయి చేస్తామంటే మనం ఇక్కడున్నామా వేరే చోట ఎక్కడన్నా భద్రతాగిరిలో ఉన్నామా అని చెప్పి మరిచిపోయి మరి అభిషేకాలు చూడడం, అలంకరణ చూడడం. అలాగే ప్రతి ఒక్కరు కూడా చక్కగా మన గ్రామంలో బ్రాహ్మణులందరూ కూడా స్వామివారికి సేవ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఎంతో బ్రహ్మాండమైనతో కళ్యాణ మహోత్సవం జరిగింది. భానువారము అలాగే రేపు రోజున షష్ఠీ కార్యక్రమం. అలాగే ఇది గత 20 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం ఆ రోజున సంకల్పించాం. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. పెద్దల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, నియోజకవర్గ సహకారంతో కూడా అన్నదానానికి వంకాయ కూర కానివ్వండి, బంగాళదుంప కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, అలాగే స్వీటుతో కానివ్వండి, పులిహోర కానివ్వండి, పెరుగు కానివ్వండి, అన్నీ అందరూ కూడా సుమారు 2 లక్షల రూపాయలతో పెద్దల సహకారంతో, పెద్దల సహకారంగా అన్నదానం జరుగుతుంది. మీ పేరు పేరున నేను వెళ్ళగానే ఆచార్యులు గారు మీకు పనాద ఇస్తానని చెప్పారు. ప్రతి దాతకు కూడా, ఇచ్చిన దాతకు కూడా మంగళాశాసనం తెలుపుతూ మీ అందరూ కూడా బాగుండాలని చూస్తున్నాం. శ్రీ సంతాన సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ మా పూర్వీకుల నుంచి కూడా మా తోటలో సుబ్రహ్మణ్య స్వామి వేస్తాం మా అదృష్టం, మా కులదైవంగా భావిస్తాం మేము. మరి సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల వరకు కూడా ఈ భక్తులు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు మరి కోకొల్లలు అయిపోయారు. ఎందుకంటే పురాణ ఇతిహాసాల్లో మరి సుబ్రహ్మణ్య స్వామి సేనానాయకుడు ఆయన త్రిమూర్తులు ఇచ్చిన గణాధిపతి ఏమో విఘ్నేశ్వరుడు అయితే సేనాధిపతి ఏమో కుమారస్వామికి ఇచ్చారు. మరి ఆ విధంగా విఘ్నరాజుని తలుచుకుని ఈ సేనానాయకుని తలుచుకుంటే జరగని కోరిక లేదు. సంతానానికే కాదు, వివాహాలకే కాదు, సంతానానికే కాదు, ఇతరేతర కార్యక్రమాలు, ఇతరేతర ఇబ్బందులకు కూడా ఆ స్వామిని తలుచుకుంటే మరి సేనానాయకుడు అన్ని కార్యాల్లో కూడా ధర్మబద్ధంగా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ స్వామి దగ్గర నెరవేరుతున్నాయి. మన నరసింహస్వామి గారు చెప్పినట్టు 11 వారాలు కానీ 7 వారాలు కానీ నిష్కల మనస్తత్వంతో కోరుకుంటే ఆయన ఇవ్వందంటూ లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు వాజ్బాబు గారు చెప్పారు స్వయంభూ ఇక్కడ ఇది అదృష్టం అని. మరి రాష్ట్రంలో మరి 6 క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి.
సన్ముఖుడు. ఆ 6 క్షేత్రాల్లో మరి ఇప్పుడు మన చెప్పారు నరసింహస్వామి గారి కళ్యాణం కానీ, మరి జనార్దన స్వామి అభిషేకం కానీ, కన్నుల పండుగ మరి మంగళవారాల అభిషేకంలో చూసి తన్మయత్వం అయిపోతారు. మరి ఉదయం 8:30 మొదలెట్టిన అభిషేకం మరి 1 గంట అయినా 2 అయినా ఇంక వారు ఏమి పిల్లలేని వాడు షష్ఠికి పడుకుంటారు, మంగళవారాలు పడుకుంటారు, శనివారాలు పడుకుంటారు నాగుల చీర కట్టుకుని. వారికి స్వప్నంలో మరి ఫలం తప్పకుండా పండు కానీ లేదా ఉయ్యాలతోటి కానీ పిల్లల సంతానం సంబంధించిన అన్నీ కూడా వారికి స్వప్నంలో స్వామి అనుగ్రహించి వారికి వచ్చిన స్వప్నవృత్తాంతం మరి 9 నెలల్లోనే వారికి భగవంతుడు తీరుస్తున్నాడు. మరి డాక్టర్లు పుట్టలేరన్న పేషెంట్లు ఇక్కడ అందం మరి చూస్తూ ఉంటే మరి స్వామి మహిమలు అంటే మన హిందూ ధర్మంలో మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మరి అన్ని లక్షల మంది వెళ్తున్నారంటే నేను మాకు ఆ జమ్మిచెట్టు దగ్గర చాలా చేసినప్పటి నుంచి కూడా నా చేతుల మీదుగా 2 షష్ఠోత్సవాలు చేయించడం జరిగింది. ఆ టైంలో మేము బందోబస్తుకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ చూడటం, దర్శనం చేసుకోవటం, నేను గోపాలపురం చేసిన, తణుకు చేసిన, ప్రతి సంవత్సరం షష్ఠికి కుదిరితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా నేను ఇదే తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుని కళ్యాణానికే వచ్చాను. అప్పటికి మ్యారేజ్ అయ్యి 5 నెలలు అయింది. తర్వాత మళ్ళీ ఆ స్వామివారి దర్శనం అభిషేకం చేయించుకున్న తర్వాత మా బాబుతో రావడం ఇదే ఒకసారి. ఆ స్వామివారి కరుణాకృప కటాక్షాలతోటి ఎల్లవల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ప్రతి సంవత్సరం మాకు ఇలాగే దర్శన భాగ్యం అందించాలని చెప్పి నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాటమాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బలా నాగువయ్యో నగన్న దిగు 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 నాగ